ఇగో నేనైతే వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఈ బట్ట గిట్ల కట్టుకొనే పోతా. దుమ్ము ధూళి వడకుండా ఉంటుంది. గది మా సైంట్లు బీమార్ వస్తుంది కదా, గది కూడా సొర్రకుంటుంటుంది. ఇంటికాడ మా అవ్వ కూడా నేను బయటికి వచ్చేటప్పుడు చిన్న కొంగు తీసుకుపోతావా బిడ్డ అని అడుగుతుంది. అరే ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు అనుకుంటుండ్రా? గిట్ల కట్టుకుంటే కూడా కళ్ళు గుట్టేటోళ్ళు ఉన్నారు, మీకు తెలుసా? ఇన్ని దినాలు ఆడోళ్ళ డ్రెస్సులు తొడగొద్దు, ఈ బట్టలేసుకోవద్దని మొగోళ్ళే ఒళ్ళు కావురం బట్టనుడే చూసినాం గాని, ఇగో ఇప్పుడు లీడరమ్మ కూడా బయలుదేరింది. ఆడి ఊరగాలు ముఖానికి సున్ని కట్టుకొని తిరిగితే పట్టుకపోయి స్టేషన్లో పెట్టాలన్నట. ఇగో గింత ఇగ్రంగల్ల ముచ్చట చెప్పిన లీడరమ్మ గల్లీల లీడరేమో అనుకునేరు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సాత్నా పట్టణానికి పెద్ద మనిషి ఈమె, అంటే మేయరమ్మ అన్నట్టు. గిట్ల ముసుగులు కప్పుకునుడు ఎన్కటి సంధి మంతానలేదు. బయటోళ్ళని చూసి మనమెందుకు నేర్చుకోవాలే అని గిట్ల ఇగ్రంగల్ల మాటలు చెప్పుకొస్తుంది ఈ అమ్మగారు. మలనట కొందరు ఆడోళ్లు గిట్ల ముసుగులేసుకుని దొంగతనాలు చేస్తున్నారని ఈ దొరసాని మాట్లాడుతుంది. మరి దొంగలు పాయింట్లు కూడా వేసుకుంటారు కాబట్టి అవి కూడా ఇడవాలి అని అనలే కదా. రోడ్ల పొంటి తిరిగేటప్పుడు ఎండకో చలికో దుమ్ముకో ధూళికో ఏదో గింత ఆసరైతదని ముఖాన్ని చుట్టుకుంటారు. అందంగా కనిపిస్తే ఓర్వని గాయిదిగాళ్ళు ఎమ్మట పడతారని కూడా కొందరు గిట్ల బట్ట చుట్టుకుంటారు. మేడం గారి ఇచ్చంత్రాల మాటలిని ఆడవిల్లలంతా నోటికొచ్చినట్టు తిట్టుకుంటుండ్రు.